Hello everyone, welcome to my channel. I am Hemalakshmi Mani. In this video, we are going to learn about two different theories, development theories in psychology. One is Jean Piaget's theory and other is Vygotsky theory. These are very important theories which should be learnt in psychology that will be helpful to TET aspirants, CTET aspirants and also AP TET, DSC and TRP. And also these two theories will be helpful to classroom explanations too. So let's break down them with simple explanations and real-time examples. So let's begin. అందరికీ నమస్కారము. నా పేరు హేమలక్ష్మి మణి. ఈ వీడియోలో మనం రెండు డెవలప్మెంట్ థియరీస్ గురించి తెలుసుకుందాము. మొదటిది వచ్చేసి జీన్ పియాజెట్ థియరీ, మరి రెండోది వచ్చేసి వైగోట్స్కీ థియరీ. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు, చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు సైకాలజీలో. టెట్ ఆస్పిరెంట్స్ కానీ మరి డిఎస్సి, టిఆర్టీ, ఏపీ టెట్, టిఎస్ టెట్ ఆస్పిరెంట్స్ కానీ ఈవెన్ క్లాస్ రూమ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో లెట్స్ బిగిన్. చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ తోటి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. జీన్ పియాజే ఇతను స్విట్జర్లాండ్ కి చెందిన సైకాలజిస్ట్. ఇతని సిద్ధాంతం పేరు కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ద డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇంటర్నల్లీ బై ది ఏజ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ది చైల్డ్. అభివృద్ధి వికాసం అనేది ఆ బాలుడి యొక్క అంతర్గత పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఈ వికాసం 4 స్టేజ్లుగా చెప్పాడు. ఈ డెవలప్మెంట్ అనేది ఎట్లా జరుగుతుందో 4 స్టేజ్ల్లో జీన్ పియాజెట్ చెప్పాడు. అవి ఏం స్టేజెస్ చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years. ఇందులో వికాసం ఎలా జరుగుతుంది, బాలుడి యొక్క వికాసం, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2 years యొక్క పిల్లల్లో ఏదైనా వస్తువు, ఒక బాల్ తీసుకోండి, ఆ బాల్ గురించి ఎట్లా గ్రహిస్తారు? హౌ హీ విల్ లెర్న్ అబౌట్ ది బాల్? బై టచింగ్. టచ్ చేస్తాడు, దాని తర్వాత నోట్లో కూడా పెట్టుకుంటాడు బాలుడు. సో బై టచింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ హీ విల్ లెర్న్ అబౌట్ ది బాల్. సో లెర్నింగ్ టేక్స్ ప్లేస్ బై ఎక్స్పీరియన్సింగ్. సెకండ్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. ఈ స్టేజ్ లో బాలుడి యొక్క డెవలప్మెంట్, వికాసం ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్టేజ్ లో పిల్లల్ని చూస్తే బొమ్మలతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ స్కూల్కి వెళ్ళినాక పిల్లలు ఇంటికి వచ్చి టీచర్ని ప్రిటెండ్ చేస్తారు, టీచర్ లాగా తను టీచర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో లాజికల్ థింకింగ్ అనేది ఉండదు, ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇమాజినేషన్ ద్వారా లెర్న్ చేస్తాడు పిల్లవాడు. ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది, ఉండదు. సో ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years. ఈ దశలో పిల్లవాడు వస్తువుల గురించి అవగాహన చేసుకుంటాడు. ఆ వస్తువుల షేప్, సైజ్, క్వాంటిటీ ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటాడు. ఎలా అవగాహన చేస్తాడు? చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకున్నాం. 2 డిఫరెంట్ షేప్స్ ఉన్న గ్లాసెస్ తీసుకుని సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోస్తే పిల్లవాడికి అర్థమవుతుంది ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విల్ నాట్ చేంజ్. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గ్లాసెస్ లో పోసినా సరే క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ అనేది గ్రహిస్తాడు పిల్లవాడు. సో హియర్ ఆల్సో హీ విల్ లెర్న్ బై ఎక్స్పీరియన్సింగ్. నెక్స్ట్ ఈస్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ 11 years అండ్ అబౌవ్. ఈ స్టేజ్ లో పిల్లవాడు హైపోథెటికల్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచన చేయగలుగుతాడు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ వాట్ నెక్స్ట్ అనే ఆలోచన పిల్లవాడికి ఏర్పడుతుంది. సో ఇవి స్టేజెస్. ఈ సిద్ధాంతంలో మెయిన్ గా పిల్లలు తన స్వంత అనుభవాల ద్వారా, ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ హ్యాపెన్స్, దెన్ లెర్నింగ్ ఫాలోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైగోట్స్కీ థియరీ, సోషియో కల్చరల్ డెవలప్మెంట్, సాంఘిక సాంస్కృతిక వికాసం. Vygotsky is a Russian psychologist. According to his theory, the development takes place through social interaction with the help of teachers, friends, that means peers, and
adults. The development అనేది వికాసం అనేది సోషల్ ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది ఈ సిద్ధాంతం ప్రకారం. అది టీచర్స్ హెల్ప్ ద్వారా కావచ్చు, లేదా అడల్ట్స్ హెల్ప్ ద్వారా కావచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సహచరుల హెల్ప్ ద్వారా కావచ్చు. ఆ సోషల్ ఇంటరాక్షన్ వల్ల, వాళ్ళతో ఉండే సోషల్ ఇంటరాక్షన్ వల్ల డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇంకొకటి వచ్చేసి స్కాఫోల్డింగ్. మరి మూడోది వచ్చేసి లాంగ్వేజ్ యాజ్ ఎ టూల్. ZPD, ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. A child can solve 2-digit problem but struggles with 3-digit sums. With a teacher's help, they learn to solve it. This is ZPD. ఒక పిల్లవాడు 2 డిజిట్స్ ప్రాబ్లం చేయగలుగుతాడు, కానీ 3 డిజిట్స్ ప్రాబ్లం చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ టీచర్స్ హెల్ప్ ద్వారా, టీచర్స్ యొక్క సహాయం ద్వారా 3 డిజిట్ ప్రాబ్లం అనేది నేర్చుకుంటాడు. దీన్నే ZPD అంటారు, ద ఏరియా ఆఫ్ పొటెన్షియల్ లెర్నింగ్. సెకండ్ వచ్చేసి స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ లేదా సపోర్టివ్ టీచింగ్. ఎగ్జాంపుల్, టీచర్ ఫస్ట్ షోస్ హౌ టు సాల్వ్ ఎ ప్రాబ్లం, దెన్ స్లోలీ రెడ్యూస్ హెల్ప్ until the child can do it independently. టీచరు ఫస్ట్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తాడు, కానీ మెల్లగా తన సహాయం అనేది కొంచెం కొంచెం తగ్గించుకుంటాడు. మెల్లగా పిల్లవాడు అలవాటు పడి ఆ ప్రాబ్లం చేయడానికి నేర్చుకుంటాడు. లాంగ్వేజ్ యాజ్ ఎ టూల్. మూడోది వచ్చేసి లాంగ్వేజ్ యాజ్ ఎ టూల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చైల్డ్ డూయింగ్ ఎ టాస్క్ మైట్ టాక్ టు దెమ్సెల్వ్స్. This goes here, that goes there. The self-talk helps thinking. Very important in learning. Child, ఒక పిల్లవాడు ఏదైనా నేర్చుకునేటప్పుడు తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే అలా అవుతుంది. ఇప్పుడు రెండిటి మధ్య 2 సిద్ధాంతాలు చూసాం కదా. ఇప్పుడు రెండిటి మధ్య యొక్క డిఫరెన్సెస్ చూద్దాం ఈ టేబుల్ ద్వారా. డెవలప్మెంట్. పియాజే సిద్ధాంతం ప్రకారం డెవలప్మెంట్ అనేది డిస్కంటిన్యూస్గా ఉంటుంది, ఫిక్స్డ్ స్టేజెస్ ఉంటాయి. అదే వైగోట్స్కీ సిద్ధాంతంలో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, ఫిక్స్డ్ స్టేజెస్ అనేవి ఉండవు. దెర్ ఆర్ నో ఫిక్స్డ్ స్టేజెస్. మరి రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? పియాజే సిద్ధాంతంలో డెవలప్స్ యాజ్ కాగ్నిషన్ డెవలప్స్. జ్ఞానం పెరిగే కొద్దీ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. మరి వైగోట్స్కీ సిద్ధాంతంలో డ్రైవ్స్ అండ్ షేప్స్ కాగ్నిషన్. జ్ఞానం పెరగడానికి ఇది సహాయం చేస్తుంది. సోషల్ ఇంటరాక్షన్. పియాజే సిద్ధాంతంలో అంత ఇంపార్టెన్స్ ఉండదు. మరి వైగోట్స్కీ సిద్ధాంతంలో ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ డెవలప్మెంట్. మరి లెర్నింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది పియాజే సిద్ధాంతంలో? పిల్లవాడు తనకు తానుగా సెల్ఫ్ డ్రైవ్ అని ఉంటాడు, తనకు తానుగా నేర్చుకుంటాడు. మరి వైగోట్స్కీ సిద్ధాంతంలో కొలాబరేటివ్ లెర్నింగ్, గైడెడ్ లెర్నింగ్ ఉంటుంది. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది పియాజే సిద్ధాంతంలో? లెస్ ఎంఫసైజ్డ్, అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ వైగోట్స్కీ సిద్ధాంతంలో స్ట్రాంగ్లీ ఎంఫసైజ్డ్. కల్చర్ షేప్స్ ద మైండ్. అందరికీ కూడా ఈ వీడియో కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు బాగా యూజ్ అయిందని కూడా అనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and like, share, subscribe. Thank you for watching me, Hemalakshmi Mani.